అంటే ఇక్కడ శ్వాస నడుస్తుంది, ఇక్కడ ధ్యాస ఉండాలి భూమధ్యంలో. దానిపైన అందుకే నాసికాగ్రంలో గని ఉన్నది యోగేశ్వరులకు అన్నాడు అన్నమయ్య. కాబట్టి మనం శ్వాస మీద ధ్యాస అంటే ఆ క్రియ మీద ధ్యాస కాదు, శ్వాస నడుస్తున్నటువంటి క్రియ మీద ధ్యాస కాదు, ఆ శ్వాస పైన ఉన్నటువంటి నాసికాగ్రం పైన మన ధ్యాస. దాని పేరే శ్వాస మీద ధ్యాస. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస పెడితేనే చాలా మందికి ధ్యానం కుదురుతుంది. చాలా మంది మాకు ధ్యానం కుదరలేదండి, ఎన్ని రోజులు కూర్చున్నా కుదరడం లేదు, మాకేవేవో ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అని చెప్తా ఉంటారు. దానికి కారణం ఏంటంటే ధ్యాస సరిగా లేదన్నమాట. మనము క్రియ మీద ధ్యాస పెడితే పక్కకు వెళ్ళిపోతుంది ఉన్నట్లుంది. అదే మీరు శ్వాస పైన నాసికాగ్రంలో ధ్యాస పెడితే శ్వాస నడుస్తూ ఉంటుంది, అది మన ప్రమేయం అక్కర్లేదు తనకి. అక్కడ దృష్టి